విధానాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్నారు. ప్రతి సాటర్డే నో బ్యాక్ డేగా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున మన ప్రభుత్వ పాఠశాలలో ముందలు తీసుకెళ్లాలని నిర్ణయం మేము తీసుకున్నాం. విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో క్విజ్లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. నో బ్యాక్ డే కారణంగా విద్యార్థుల్లో స్కూల్ కి వెళ్లాలనే ఆసక్తి పెరిగింది. డ్రాప్ అవుట్ల శాతం తగ్గింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గడమే కాదు, అధిక బరువులు మోయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు నివారించవచ్చంటున్నారు వైద్య నిపుణులు. Hi, I'm Dr. Poojita Josila, psychologist and neuromentor. So, government no back day అనేది పెట్టింది, which is very effective for the mental health of the students. ఎందుకంటే స్టూడెంట్స్ రోజు బ్యాగ్ మోసుకుని టెన్షన్ తో, స్ట్రెస్ తో వెళ్ళి స్కూల్ కి వెళ్ళడం కన్నా ఒక రోజు బ్యాగులు పక్కన పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా ఈ రోజు మనం స్కూల్ కి వెళ్ళి ఆడుకుంటూ చదువుకుంటాం. స్టోరీస్ చెప్తుంది మా టీచర్. త్రూ స్టోరీ టెల్లింగ్ కానీ, ఇంటరాక్టివ్ గేమ్స్ కానీ, లేదా క్రియేటివ్ చార్ట్స్ ద్వారా చదువుకోవడం వల్ల వాళ్ళకి కాంప్రిహెన్షన్, కాగ్నిషన్ బాగా అర్థమవుతుంది. రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఎప్పుడైతే వాళ్ళు నో బ్యాక్ డే రోజు టీచర్స్ తో ఇంటరాక్ట్ అవుతారో వీళ్ళకి ఎంపతి అనేది ఎప్పుడైతే ప్రెసెంట్ అవుతుందో ఈ టీచర్ లోని, స్టూడెంట్ లోని కూడా ఆక్సిటాసిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటాసిన్ హార్మోన్ రిలీజ్ అవడం వల్ల ఏంటంటే ఇద్దరికి బాండింగ్ ఉంటుంది. ఈ బాండింగ్ వల్ల న్యూరల్ కప్లింగ్ అనేది జరుగుతుంది. న్యూరల్ కప్లింగ్ అంటే ఏంటంటే ఇద్దరి స్టేట్ ఆఫ్ మైండ్, అంటే